హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళు అయితే కొందరు మెసేజ్ చేయడం జరిగింది. అయితే యూట్యూబ్లో లైవ్ ఎలా పెట్టాలి అని చెప్పి అడగడం జరిగింది. అయితే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం ఏం చేయాలంటే మనం గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. అయితే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా వెళ్ళిపోయి గూగుల్ క్రోమ్ ఎక్కడ ఉందో చూసుకొని ఇక్కడ ఉంది, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో youtube.com అని చెప్పి సెర్చ్ చేయాలి. ఇక్కడ ఉందిగా youtube.com వచ్చింది చూసిండ్రా, అది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇలా ఇక్కడ ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి అవసరం లేదు. అకౌంట్ నోటిఫికేషన్స్ ఇవన్నీ అవసరం లేదు. మనకు రైట్ సైడ్లో ఇక్కడ చూడండి, ప్లస్ సింబల్ ప్లస్ క్రియేట్ అని కనబడుతుంది చూసినరా, అక్కడ ప్రెస్ చేయాలి. ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత మనకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మధ్యలోది గో లైవ్ అని చెప్పి ప్రెస్ చేయాలి. ఇది అప్లోడ్ వీడియో, ఇది అవసరం లేదు. కిందది కూడా అవసరం లేదు. గో లైవ్, మనకు పెట్టేది లైవ్ కాబట్టి గో లైవ్ అని చెప్పి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు అయితే ఇక్కడ మనకు ముందుగా మన ఛానల్ పేరు చూపెడుతుంది. అయితే ఈ ఛానల్ పేరుని తీసేసి నేను బర్మ సౌండ్ టెక్ వీడియోస్ వెల్కమ్ టు మై లైవ్ అని చెప్పి పెట్టిన తర్వాత దాని కింద చూసుకుంటే డిస్క్రిప్షన్ అలాగే ఉంచాలి. ఆ తర్వాత కింద చూసుకుంటే ఇక్కడ చూసుకోండి, మనము దేని గురించి అయితే వీడియో చేస్తున్నామో ఆ వీడియోకి సంబంధించిన మ్యాటర్ ఇక్కడ ఇవ్వాలి. అంటే మీరు దేని గురించి చేస్తుండ్రు, కామెడీయా ఫన్నీయా ఏది చేస్తారో అది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ అన్నీ షో చేస్తాయి. అయితే నేను ఎంటర్టైన్మెంట్ గురించి ఎంట్రీ చేస్తున్నా కాబట్టి ఎంటర్టైన్మెంట్ చెప్పిస్తాను. నేను ఇక్కడ ఉంది కదా ఎంటర్టైన్మెంట్, అది ఇచ్చేస్తాను నేను. మీరు చేసేది మీ ఇష్టం, మీ ఏదైనా ఇచ్చుకోవచ్చు. మళ్ళొకటి ఏంటంటే ఇక్కడ థంబ్నెయిల్ అని ఉంటుంది. థంబ్నెయిల్ ఇప్పుడు అవసరం లేదు, లాస్ట్లో ఇచ్చుకోవచ్చు. దాన్ని వదిలేయండి. దాన్ని వదిలేసి మరొకటి కింద ప్లేలిస్ట్ అని చెప్పింది చూసినరా, ఈ ప్లేలిస్ట్ అనేది మనం ఆల్రెడీ యూట్యూబ్లో ముందుగా క్రియేట్ చేసుకుంటాం కదా, అవే చూపెడుతుంది. అవి చూపెడితే అవి ఏంటంటే మనం లైవ్ తీసిన తర్వాత ఈ లైవ్ ఎందులో సేవ్ చేసుకోవాలి అనేది దాని గురించి ఇక్కడ పెట్టుకోవాలి. అయితే నేను ముందే క్రియేట్ చేసుకున్న యూట్యూబ్లో షార్ట్ వీడియోకి షార్ట్ వీడియో, లాంగ్ వీడియోకి లాంగ్ వీడియో, లైవ్కి లైవ్, న్యూస్కి న్యూస్, జాబ్లకు సంబంధించింది జాబ్లకు నేను దాన్ని క్రియేట్ చేసుకున్నాను. అయితే ఇందులో నేను ఇది తీసేది లైవ్ వీడియో కాబట్టి నేను లైవ్ వీడియో మీద క్లిక్ చేస్తాను. మనం చేసేది లైవ్ గురించి కాబట్టి నేను లైవ్లో సేవ్ చేసుకుంటాను. ఫస్ట్ ఉంది చూసిన లైవ్, ఆ లైవ్ మీద ప్రెస్ చేయండి. అంటే మీరు ఏది ఉంటే అది మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే దాంట్లో సేవ్ చేసుకోవచ్చు. అలా సేవ్ చేసుకొని మనం ఇట్లా సైడ్కి అనుకుంటే డన్ అనే ఆప్షన్ వస్తుంది. డన్ వచ్చేసి మళ్ళీ కిందికి చూసుకుంటే ఇది పిల్లల కోసమా లేకుంటే పెద్దల కోసమా అని అడుగుతుంది. మనము పిల్లల కోసం కాదు, పెద్దల కోసం చేస్తున్నాం కాబట్టి పెద్దల కోసం అని చెప్పాలి. నో, ఇట్ ఈజ్ నాట్ మేక్ ఫర్ కిడ్స్ అని చెప్పి ఉంటుంది. దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత కింద రెస్ట్రిక్షన్స్ అని చెప్పి ఉంటుంది. 18 సంవత్సరాల లోపు చూడొచ్చా చూడరాదా అని. మనం చేసేది మంచి వీడియోని కాబట్టి అందరు చూడొచ్చు. కింది ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నో అనే ఆప్షన్ ఉన్నది కదా, ఆ నో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇటు రైట్ సైడ్లో చూసుకుంటే నెక్స్ట్ అనే బటన్ కనబడుతుంది.
నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి లైవ్ చాట్ అని ఉంది కదా, లైవ్ చాట్ అక్కడి నుంచి వస్తుంది, అలాగే ఉంచాలి. రిప్లై మనం ఇవ్వాలనుకుంటే రిప్లై అని చెప్పి రిప్లై ప్రెస్ చేయాలి. తర్వాత లైవ్ని ఎవరు చూడాలి అని చెప్పి ఉన్నది. ఓన్లీ మీ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళే చూడాలా, అందరు చూడొచ్చా అని అడుగుతుంది. కాకపోతే మనం ఎనీవన్ అందరు చూడొచ్చు అని చెప్పి పెట్టుకుంటాను నేను. మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. సబ్స్క్రైబర్ మీద పెట్టుకుంటే ఏమిటంటే అది ఒకవేళ వాళ్ళు వేరే వాళ్ళు చాట్ చేయాలనుకో చేయలేరు, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే చేయగలుగుతారు. కాబట్టి నేను ఎనీవన్ మీద పెట్టుకుంటాను. ఇలా సబ్స్క్రైబర్ మీద పెట్టుకుంటే మనకు కూడా లాభమే. వాళ్ళు మనకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకు చాట్ చేయగలుగుతారు కాబట్టి పెరుగుతారు. కానీ నేను ఎనీవన్ మీద పెట్టుకుంటాను, ఎందుకంటే వాళ్ళకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లేకుంటే లేదు. కాబట్టి నేను ఎనీవన్ మీద పెడతాను. మీ ఇష్టం, మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మీరు మీ ఇష్టం దగ్గర పెట్టుకోండి. కాకపోతే నేను ఎనీవన్ మీద పెట్టాను. తర్వాత కింద చూసుకుంటే షో సెకండ్స్ అయిపోయి ఉంటుంది. అయితే దీన్ని 60 నుంచి 300 వరకు పెట్టుకోవచ్చు షో మోడ్ అనేది. అయితే నేను 300 వరకు పెట్టుకుంటాను. మీ ఇష్టం, మీరు ఎంతనే పెట్టుకోవచ్చు. ఈ మధ్యలో 60 నుంచి 300 వరకు ఎంతనే పెట్టుకోవచ్చు. నేను 300 పెట్టేశాను. 300 పెట్టి ఈ కింద రైట్ సైడ్లో చూసుకుంటే మళ్ళీ నెక్స్ట్ బటన్ వస్తుంది. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు ఇది ఎప్పుడు కూడా పబ్లిక్లోనే ఉంచుకోవాలి. ఎందుకంటే మనం చేసేది లైవ్ కాబట్టి, డైరెక్ట్ లైవ్ చూస్తారు కాబట్టి పబ్లిక్ లైవ్ మీదనే ఉంచుకోవాలి. ఆ తర్వాత షెడ్యూల్, ఎప్పుడు లైవ్ పెట్టగలుగుతావు నువ్వు, ఇవాళ రేపా ఎప్పుడు అనేది పెట్టుకోవాలి. అయితే నేను రేపు చేస్తాను కాబట్టి, అంటే రేపు 21, నేను 20 రోజు ఈ వీడియో చేస్తున్నాను. 21 రోజు చేస్తాను కాబట్టి 21 డేటు ప్లస్ టైము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ సెలెక్ట్ మీ పైకి వస్తలేదు. కాకపోతే కీబోర్డ్ మీద కూడా వేసుకోవచ్చు, రాసేసుకో డైరెక్ట్. నేను ట్రై చేస్తున్నా ఇక్కడ నుంచి అవుతుందేమో అని. ఇంతకుముందు నేను ఇక్కడ నుంచే చేసిన, అయినా అవ్వట్లేదు. ఇది మరోసారి ట్రై చేసి చూసినా కానీ అవ్వట్లేదు, పైకి వెళ్తలేదు. అది పైకి వెళ్ళాలి, కర్సర్ పైకి వెళ్ళట్లేదు. అయితే మనం డైరెక్ట్ కీబోర్డ్ మీద కూడా పెట్టుకోవచ్చు. నేను రేపు 6 గంటలకు వేస్తా కాబట్టి నేను 6 గంటలకని పెట్టుకుంటాను. ఒక సాయంత్రం 6 గంటలకు వేస్తే మాత్రం 18 అని పెట్టుకోవాలి. నేను మార్నింగ్ 6 గంటలకు వేస్తా కాబట్టి నేను 6 అని చెప్పి పెట్టుకున్నాను. ఒకవేళ సాయంత్రం చేసేవాళ్ళు 18 పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ డన్ అనే ఆప్షన్ ఉంటుంది. డన్ మీద ప్రెస్ చేయండి. డన్ మీద ప్రెస్ చేస్తే అంతేనండి, ఇక్కడికి ఈ సెట్టింగ్ అయిపోతుంది. ఇది ఇప్పుడు మళ్ళీ మీకు మొత్తం షో చేస్తుంది. షో చేసి మీకు లింక్ ఇస్తుంది. లింక్ ఇచ్చినప్పుడు ఈ లింక్ని మీరు ఎక్కడికైనా ఫేస్బుక్లో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ షేర్ చేసుకోవచ్చు. ఇది ఆటోమేటిక్ యూట్యూబ్లో అయితే యూట్యూబ్లో అందరికీ షేర్ అవుతుంది కాబట్టి నాకు అవసరం లేదు, నేను ఇది ఎక్కడ షేర్ చేసుకోను. ఇక్కడ చూడండి షేర్ ఆప్షన్ వచ్చింది కదా, ఈ షేర్ ఆప్షన్ వస్తే లింక్ గిన మొత్తం వస్తుంది. నేను చెయ్య కాబట్టి నేను ఎందులో కూడా షేర్ చేయ. మీరు అవసరం ఉంటే ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా వస్తాయి. ఇక్కడ షేర్ ఆప్షన్ వస్తే చాలా వస్తాయి, మీ ఇష్టం దాంట్లో షేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇట్లా బ్యాక్ వస్తే ఇంతకుముందు చేసిన వీడియోలను చూపెడుతుంది. అంటే నేను చాలా చేసిన, ఇవన్నీ కూడా చూపిస్తుంది. ఇవన్నీ చూస్తుంది. ఇలాగా ఇది మనకు అవసరం లేదు కాబట్టి మనం ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చేసి బ్యాక్
బ్యాక్ వచ్చేసిన. అయితే బ్యాక్ వచ్చేసి మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేయాలి. మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసుకొని మీరు వీడియో ఎప్పుడు అయితే లైవ్ పెడతారో అప్పుడు మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది చూసినారు, ఆ ప్లస్ సింబల్ని ప్రెస్ చేయాలి. ప్లస్ సింబల్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ 4 ఆప్షన్స్ వస్తాయి. అందులో లైవ్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో, షార్ట్, లైవ్, పోస్ట్ అని వస్తాయి. లైవ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంది కదా, ఆ నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ అనే బటన్ని ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇది పిల్లలకా పెద్దలకా అని అడుగుతుంది. అయితే ఇది పెద్దలకే కాబట్టి నో ఇట్ ఈజ్ నాట్ ఫర్ మేడ్ కిడ్స్ అని చెప్పుంటుంది. అది దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత డైరెక్ట్ గో లైవ్కి వెళ్ళిన తర్వాత లైవ్ చాలా అయిపోతుంది. నేను ఇప్పుడు లైవ్ చేయ కాబట్టి నేను కట్ చేసుకున్నాను. కాబట్టి మీరు లైవ్ చేసేవాళ్ళు కంటిన్యూషన్ చేసుకొని కంటిన్యూ చేయొచ్చు. ఆ తర్వాత ఏంటంటే యూట్యూబ్లోకి వెళ్ళి లైవ్ని షేర్ చేసుకోవడమే, అంతే ఉంటుంది. వేరే ఆప్షన్ ఏం లేదు. ఇంతేనండి ఈ వీడియో. అయితే మీరు షేర్ చేసుకున్న తర్వాత ఆ ప్లేలిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ప్లేలిస్ట్లో సేవ్ చేసుకోవాలి. ఇంతే వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.